అనేది ఎక్కడైనా ఉందా అసలు? యక్ష ప్రశ్నలో ధర్మరాజు కూడా మాట, భూమి కంటే గొప్పది ఎవరంటే తల్లి అన్నాడు, ఆకాశం కంటే గొప్పవారు ఎవరంటే తండ్రి అన్నాడు. యక్ష ప్రశ్నలో చెప్పిన సమాధానం సరిగ్గా అది. అంతకుముందే ఆ భావన ఉంది కాబట్టి వినాయకుడు వెంటనే తల్లిని మించిన భూమి ఎవరు, తండ్రిని మించిన ఆకాశం ఎవరు, మా అమ్మా నాన్నని ఎక్కడ పెట్టుకుని నేనే తిరగడం ఏమిటి పని లేకుండా, తమ్ముడు పెడితే వెళ్ళాడు. అందుకని వెంటనే అమ్మా నాన్న ఓసారి కూర్చోండి అబ్బాయి చెప్పాడు ఎందుకైనా మధ్యన కూర్చోబెట్టేసింది ఈవిడ, గజ చర్మం లాగి కూర్చోబెట్టేసింది. ఈయన కూర్చున్నాడు అక్కడ. వెంటనే 3 సార్లు తిరిగేశాడు. నాకు మిగిలినవన్నీ అనవసరం, తల్లిదండ్రికి ప్రదక్షిణం చేసిన దాని ఫలితం చెప్పమన్నాడు. వెంటనే పరమేశ్వరుడు నోరు మూసుకుని భూమండలంలో ఉండే క్షేత్రాలన్నీ తిరిగిన ఫలితమే అన్నాడు. అయితే నాకే ఇచ్చాడు అన్నాడు. ఇప్పుడు ఈ కథ మీరు గ్రహించి తల్లిదండ్రులకి సేవ చేస్తారా? లేకపోతే మేము వినాయకుడిని 60 అడుగులు పెట్టాం, ఇది ఎవరికి కావాలమ్మా 60 అడుగులు 6 అడుగులు, దాని నిండా ఏవో ఆకులు పోసాం, మేము చేసినంత గొప్పగా ఎవరూ చేయలేదు, మా అపార్ట్మెంట్ పక్కన 20 మంది వచ్చి మా దేవుణ్ణే చూసి, ఇదంతా అహంకారమే తల్లి, ఇదంతా అహంకారమే.